చాక్లెట్. మరి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది ఏంటి వచ్చి? లా 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 లా. చాక్లెట్ అనియా బాగున్నావా? ఏం బాగుంటావు అనియా బాబు? బాగలేదా? బాగలేదనియా. అదేంటి మీరు అందరు బాగున్నారా? ఈరోజు మరి ఇక్కడ సండే స్కూల్ రిట్రీట్ జరుగుతుంది, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు బాగోపోవడం ఏంటి? అంటేనియా నేను నువ్వు పడుకున్నాననియా. పడుకున్నావా? ఆ పడుకున్నావా? అవుననియా. అవునా? ఆ అదే ఇంతమంది పిల్లలు ఇక్కడ మెలకుగా ఉండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా మంచి మంచి సాంగ్స్ నేర్చుకుంటున్నారు. నువ్వేం పడుకున్నావా? అంటే భోజనం చేసి వచ్చాననియా. ఆ, ఎద్రని పుస్తకాలు అంటున్నాడని బాబు. పుస్తకాలు అంటున్నాడా? నాకు నచ్చని పదం అంటేనే పుస్తకాలనియా. నీకు అసలు పుస్తకాలని నచ్చదా? ఆ పదమే నచ్చదనియా. ఆ పదమే నచ్చదా? అయ్యో, ఇప్పుడు పుస్తకాలు అక్కడ చదివినప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు, అందులో స్టోరీస్. అదిగో చూసావా, నువ్వు పుస్తకాలు నచ్చవన్నావు కానీ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారో చెప్తున్నారు. నిజమనియా? అంత బాగుందనియా? అదే బాగుందా? మీరే చెప్పండి, బాగున్నాయి లేవా? అయ్యి బాబో, నేను నిజంగా మిస్ అయిపోయానని బాబు. నిజంగా మిస్ అయిపోయావు. మరి పడుకోకూడదు మరి. నేను పుస్తకాలు అన్నారని పడుకున్నాననియా. పుస్తకాలు అంటున్నారని ఇందాక డాన్స్ వినబడితే వచ్చాననియా. డాన్స్ వినబడుతుందని వచ్చావా? డిషుమ్ డిషుమ్ పాలు పెరుగు నెయ్యి వెన్న అంటుంటే వచ్చాననియా. అది పాలు పెరుగు కాదు అనియా. ఏంటది? అది అదే పాలు తాగండి, నీళ్లు వేయండి, పెరుగు. అది కాదు, చాక్లెట్. అనియా నువ్వు దూరం నుంచి ఉన్నావు కాబట్టి నీకు అలా అర్థమైంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ మెలకుగా ఉండుంటే నీకు బాగా వచ్చింది కదా సాంగ్. అనియా మరి ఎలా పాడాలనియా? మరి ఎలా పాడాలో మా పిల్లలు పాడతారు. పాడినాను సరే. దేవుని వాక్యం పాలు తాగండి, పాలు తినండి, వాక్యం దేవుని వాక్యం. వావ్, సూపర్ పాడారనియా. చెప్పలు కొట్టండి అని. ఇంకో పాట విన్నానియా. ఇంకో పాట? ఏం పాట విన్నావు? కుయో మరో నయోయో కిజో మయా కుయో మరో కషామియో మహియా. హలో చాక్లెట్. అవునియా. అది కుయో మరో కాదు. అనియా హమా నాచి కులులు వాచో. అవుననియా. నాకెందుకు కుయ్యో మర్రో అన్న పాటని పంపించిందనియా. అదిగో చెప్పాను కదా, ఇక్కడికి రాకుండా నువ్వు బయట తిరిగితే నీకు అలాగే అనిపిస్తాయి. కూర్చో. అవుననియా బాబు, ఇక్కడికి వచ్చుంటే బాగుననియా. చూసారా, ఇక్కడికి రాని వాళ్ళందరికీ అలాగే ఉంటది. మీరు బాగా ఎంజాయ్ చేశారు లేదా? ఇక్కడ ఇక్కడ రాలేని వాళ్ళందరూ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయినట్టేనా? చూసారా, ఇక్కడికి రాకపోతే ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయినట్టే. అనియా ఇంకో పాట విన్నాననియా. ఇంకో పాట విన్నావా? ఏం పాట అది? అది మర్చిపోయాననియా. మర్చిపోయావా? ఏం పాట అది? సరే సరే, చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. నీకు ఏదన్నా అయిపోయిందని తాళాలు తెచ్చి చేతిలో పెట్టేస్తారు, చూసుకో. అయ్యయ్యో, నిజమేననియా బాబు. అలా అనకూడదు. అని నాకు ఓవరాక్షన్ ఎక్కువైపోయింది కదనియా. అది అన్నింటి నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు అలాగా. అంటే నీ ప్రవర్తన అంత బ్యాడ్ అయిపోయిందా? లేదనియా. పొద్దున వాక్యం విన్న తర్వాత మన పాపములు ఒప్పుకుంటే క్షమిస్తాడని విన్నాననియా. విన్నావా? వెరీ గుడ్. అందుకే నా ఓవరాక్షన్ ఒప్పుకుంటున్నాననియా. ఓవరాక్షన్ ఒప్పుకుంటున్నావా? ఓవరాక్షన్ కాకపోతే ఓకే. చాక్లెట్ కి చెప్పలు కొట్టిన అందరూ చూసారా, మనం కూడా అలాగే నిజాయితీగా ఉండాలి, దేవుడి దగ్గర నిజాయితీగా ఒప్పుకోవాలి. నిజంగా ఒప్పుకున్నాను కదనియా. నిజంగా నేను పరలోకి వెళ్తాను కదనియా. నువ్వు పరలోకి వెళ్తావు అని నేను అబద్ధాలు ఆడతాననియా. అబద్ధాలు ఆడుతున్నా? అమ్మో, ఎప్పుడు ఆడతానో తెలుసనియా. ఏంటది? ఎప్పుడు ఆడతానో తెలుసనియా. ఎప్పుడు ఆడతావు? నా దగ్గర నీ దగ్గర ఒక్కొక్కసారి డబ్బులు ఉండవనియా. డబ్బులు అప్పుడు మా డాడీ జోబు నుంచి తీసేసుకుంటాననియా. తీసేసుకుంటావా? అవునా? ఒకసారి మమ్మీ పర్సు నుంచి కూడా తీసుకుంటాననియా. మమ్మీ పర్సు నుంచి కూడా తీసేసుకుంటున్నావా? అయ్యో, మీరు ఎవరన్నా అలా చేస్తున్నారా? మీ డాడీ జేబులోంచి డబ్బులు తీసుకోవడం? ఇప్పుడు ఇల్లు ఒప్పేసుకుంటానని మా మమ్మీకి చెప్పేస్తాననియా. పలానా రోజు 10 రూపాయలు తీసుకున్నాను, క్షమించి మమ్మీ, లేకపోతే నేను పరలోకి వెళ్ళను అని ఒప్పుకుంటే పరలోకి వెళ్తాననియా. ఒప్పుకుంటే కంపల్సరీ దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. అదేంటనియా? ఒప్పుకుంటే చాలదు, యేసుని కూడా నమ్ముకోవాలంటాడు అనియా. ఎదురనియా. అవును, మరి నువ్వు ఒప్పుకున్నావు అనుకో, నీ పాపాలను క్షమించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలనియా? యేసయ్యని నమ్ముకోవాలి కదా. అవుననియా. ఆయనే కదా క్షమించేవాడు. అవుననియా. ఓకే పిల్లలు, చూసారా, మీరు కూడా ఏదైనా తప్పులు పొరపాటు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నాకు ప్రశ్ననియా. చెప్పమ్మా. అసలు ఏదేం తోటలో చెట్టు ఎందుకు నాటాడనియా యేసయ్య? ఏదేం తోటలో చెట్టు ఎందుకు నాటాడు యేసయ్య? చెప్పండి.
ఆ, చెట్టు అయ్యి బాబు, ఎవరనియా చెప్పింది పిల్ల చెప్పారని బాబు. నిజంగా నిజంగా మెచ్చుకున్నానయ్యా. తెచ్చుకున్నావా? నిజంగా నిజంగా మెచ్చుకున్నానయ్యా. సరే సరేలే. అర్థమైందా? దేవుడు మనుషులకి ఫలాలు ఇవ్వడం కోసమని చెట్లు నాటాడు. అర్థమైందా? అనియా ఆ, అనియా ఆ, మరి మరి నాకేం పళ్ళు ఇవ్వలేదు ఏంటనియా? ఆ? అనియా నాకు ఏ పళ్ళు ఇవ్వలేదు ఏంటనియా? నీకేం పళ్ళు ఇవ్వలేదా? నాకు ఆ? అంటే అలాగని కదనియా, 32 పళ్ళు ఇచ్చాడనియా. 32 పళ్ళు ఇచ్చాడా? అంటే చూడని నా పళ్ళు బాగున్నాయా? నీ పళ్ళు బాగున్నాయి. నా పళ్ళు బాగున్నాయా? బాలేదా అనియా? బాలేదన్నారనియా? అనియా బాలేదన్నారనియా? లేదు లేదు ఎలాగనియా? ఎలాగనియా? చాక్లెట్ చాక్లెట్ నీ పళ్ళు బాగున్నాయి. ఎవరు చెప్పారు బాలేదా? బాగున్నాయా బాలేదా? వావ్, థ్యాంక్ యూ అనియా. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేసుకుంటానియా. దేంతోని? కోల్గేట్. కోల్గేటా? ఓకే. మీరు సాల్ట్ ఉంటదినియా. నీ కోల్గేట్ లో ఉప్పు ఉందనియా? మా కోల్గేట్ లో ఉప్పు లేదమ్మా. నా కోల్గేట్ లో ఉప్పు కారం మిరియాలు అన్నీ ఉన్నాయా? అవునా? మరి నాకు కూడా ఇస్తావా? అదేంటి ఆ పేస్ట్ నాకు కూడా ఇస్తావా మరి? అనియా ఇవ్వననియా. ఇవ్వవా? ఇవ్వననియా. ఎందుకు ఇవ్వవు? ఎందుకంటే నా పళ్ళు తెల్లగా ఉండాలనియా, ఇవన్నీ నల్లగా ఉండాలనియా. లేదు లేదు అలాగేం కాదు. నువ్వు కావాలంటే చూడు, అందరివి చాలా అనియా నీ తెల్లగా కోల్గేట్ లో ఉప్పు ఉందనియా? ఎందులోని? నీ కోల్గేట్ లో ఉప్పు ఉందనియా? నా కోల్గేట్ లో ఉప్పు లేదు. అయ్యో పాపం. నాకు కొంచెం బీపీ ఎక్కువ, అందుకని ఉప్పు తక్కువ వాడమన్నారు డాక్టర్. అవుననియా? అయితే పంచదార వేసుకోనియా. సరే కానీ నువ్వు ఉదయం ఏం నేర్చుకున్నావు? అనియా ఉదయం చాలా విషయాలు నేర్చుకున్నానియా. చాలా విషయాలు అంటే నేను రాలేదు, నాకేమైనా చెప్తావా? ఉదయం ఏం అనియా నేర్చుకున్నావు? ఉదయం అనియా, ఉదయం అనియా వంశీ అనియా అనియా వంశీ అనియా ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అయ్యో ఏం చెప్పాడు పిల్లలు, ఏం చెప్పాడు? ఓయ్ మర్చిపోయారా? ఓయ్ నిన్నే అడుగుతున్నాను, ఏం చెప్పాడు? అదేంటి చాక్లెట్ అనియా? నేను నిన్ను అడిగాను కదా, అనియా నువ్వే చెప్పాలి ఏం నేర్చుకున్నారు. నేను మర్చిపోయినని బాబు, నాకు మతి మరపు ఎక్కువనియా. అయ్యో మతి మరపు ఎక్కువ. దేవునికి ప్రార్థన చేసుకో, మతి మరపు తీసేస్తాడు. అనియా చెప్పు చెప్పు చెప్పు. వంశనియా వంశనియా నన్ను నిన్ను పింకీని తీసుకురమ్మన్నాడనియా. పింకీ తీసుకొచ్చావు మరి? తీసుకొస్తానండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అనియా, ఒక్క నిమిషం దగ్గరికి రానియా. సారీ దగ్గరికి రానియా, ఒక్క నిమిషం. అయ్యో చాక్లెట్ అలా చేయకూడదు. చాక్లెట్ హాయ్ అనియా. హాయ్ పింకీ. పిల్లలు బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పింకీ బాగున్నావా? బాగున్నానన్నయ్యా. నువ్వు ఎలా ఉన్నావన్నయ్యా? నేను బానే ఉన్నాను పింకీ. నువ్వు ఇప్పుడే వచ్చావా? అవునన్నయ్యా. నన్ను పింకీ చాక్లెట్ తీసుకురాలేదన్నయ్యా. ఎవరు? మార్నింగ్ తీసుకురాలేదా? అవునన్నయ్యా, నేను చాలా బాధపడ్డానన్నయ్యా. సరేలే, ఎప్పుడైనా కానీ ఈసారి జరిగినప్పుడు నేనే చెప్తాను, సరేనా నీకు? సరే అన్నయ్యా. ఓకే, ఇక్కడ వచ్చిన మా పిల్లలందరికి హాయ్ చెప్పవా? హాయ్ పిల్లలు, బాగున్నారా? బాగా నేర్చుకున్నారా? బాగా నేర్చుకున్నారని. పింకీ ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తుంది. మీరు వెళ్తారా? హాయ్ అనియా. హాయ్ గుడ్ ఈవినింగ్ అనియా. గుడ్ ఈవినింగా? గుడ్ ఈవినింగ్. ఏంటి నువ్వు పడుకుని లేచావా ఏంటి? ఇప్పుడే నన్ను చాక్లెట్ పిలిచిందనియా. చాక్లెట్ పిలిచిందా? చాక్లెట్ అల్లరి చేస్తుంది అనుకుంటున్నాను, కానీ తన ఫ్రెండ్స్ అందరినీ బాగానే తీసుకుని వస్తుంది. అవునన్నయ్య. అదేంటి అంత బద్ధకంగా ఉంది? పడుకున్నావు నువ్వు? లేదనియా, నేను నువ్వు స్లో అనియా. ఏంటి నువ్వు స్లోవా? స్లో అనియా. మరి చాలా బద్ధకం ఎక్కువ. చూడండి పిల్లలు, మనం ఎక్కువ బద్ధకంగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. బాబు స్లో, బాబు స్లో అన్నయ్య. అయ్య బాబోయ్, రాత్రి పడుకోలేదు నువ్వు? పడుకున్నానయ్యా. రాత్రి పడుకోకుండా ఏం చేసావు? సెల్ ఫోన్ చూసానయ్యా. ఎవరైనా రాత్రి పడుకోకుండా సెల్ ఫోన్ చూస్తున్నారు ఇక్కడ? చూస్తే అలా బద్ధకంగా అయిపోతారు, ఏ పని చేయకుండా. అన్నయ్య వస్తానన్నయ్య. మళ్ళీ పడుకుంటావా ఏంటి?
అంటే ఆ, చాక్లెట్ రమ్మన్నాడని వచ్చానన్నయ్య. చాక్లెట్ రమ్మన్నాడు వచ్చావా? అన్నయ్య ఆ, ఒక మాట చెప్పాలన్నయ్య. ఆ? దేవుడు దేవుడు మీ అందరినీ ఆ, ప్రేమిస్తున్నాడన్నయ్య. అమ్మ బాబోయ్, దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అనేది చాలా మంచి. ఇదిగో అవునన్నయ్య. ఇదిగో నాన్న, ఆ, నేను చూసి నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. నాకు కూడా ఫ్యాన్ కిందకి వెళ్ళిపోయి పడుకోవాలనిపిస్తుంది. అన్నయ్య ఆ, వాక్యం నేర్చుకున్నానన్నయ్య. అవునా? ఆ, ఏం వాకి నేర్చుకున్నావు? అడుగుడి ఓయ్ హలో. అడుగుడి ఆ, మీకు ఇవ్వబడును. అడుగుడి నీకు ఇయ్యబడును. ఆ, తర్వాత ఆ తర్వాత ఆ, ఆ, వాళ్ళు ఆ, సాయం చేయమనన్నయ్య. ఎవరు? వాళ్ళు ఇదిగో బాబు, నువ్వు అలా చెప్తుంటే నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు కదా కదా. నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది నీతో పాటు. ఇక్కడ ఎంతమందికి నిద్ర వచ్చేస్తుంది ఆయన అలా ఉంటే? ఆ, వస్తానన్నయ్య. నిద్ర వచ్చేస్తుందన్నయ్య. ఆ. ఇదిగో నువ్వు హలో అన్నయ్య. పింకీ. అన్నయ్య, పింకీ, మీ పిల్లలు మా పిల్లలు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారన్నయ్య? ఇప్పుడు వరకునా? అవునన్నయ్య. ఇప్పుడు వరకు మా పిల్లలు చాలా నేర్చుకున్నారు కదా. అవునన్నయ్య. ఇప్పటి వరకు వాక్యం నేర్చుకున్నారు, కథ నేర్చుకున్నారు, మ్యాజిక్ ద్వారా ఒక కథ నేర్చుకున్నారు. నేను అన్ని నేర్చుకున్నానన్నయ్య. అమ్మో, చాక్లెట్. అన్నయ్య, మరి అంత భయంకరంగా నవ్వకూడదు. లక్కీ వచ్చాడన్నయ్య. లక్కీ వచ్చాడా? వచ్చాడు. వచ్చాడన్నయ్య. ఆ, నేనే పిలిచానన్నయ్య. ఆ? నేనే పిలిచానన్నయ్య. నువ్వే పిలిచావా? అది 5000 మార్క్స్ వేస్తారన్నారన్నయ్య. ఏంటది? ఎజ్రని 5000 మార్క్స్ వేస్తారన్నారన్నయ్య. 5000 మార్క్స్? మీరు డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేస్తే మార్క్స్ చేద్దాం. మరి అదేంటని అని పిలిచాను కదనియా. మీరేమో ఎక్కడో చెట్టు కింద పడుకుని వచ్చారు. అయ్యా లేదనియా, లక్కీ కొంచెం బద్దకస్తుడనియా. లక్కీతో పాటు నువ్వు కూడా పడుకున్నావా? లేదనియా, నేను యాక్టివ్ అనియా. నువ్వు యాక్టివ్? అన్నయ్య, చాక్లెట్ ఎప్పుడు అల్లరి చేస్తాడనియా? చాక్లెట్ ఎప్పుడు అల్లరి చేస్తున్నాడు. అవుననియా, అస్సలు సరిగా ఉండడనియా. అస్సలు సైలెంట్ గా ఉండట్లేదు. చాక్లెట్ నేను చాలా శాంతమనియా. ఎచ్చరని చెప్పాడు దేనికి శాంతం ఉండాలని. నేను చాలా శాంతంగా ఉంటాననియా. సాధారణంగా కోపడనియా. నేను కోపడుతున్నాననియా. నువ్వు కోపడట్లేదు. చెప్పనియా. కోపడట్లేదు. ఓకే. నాకు భయం వేస్తుందనియా. అమ్మో, చాక్లెట్ మరి అంత కోపంగా ఉండకూడదు. పిల్లలు అంత కోపంగా ఉండొచ్చా? మీరు అలా ఉంటున్నారా? ఉండకండి. అంత చాక్లెట్ అంత కోపంగా ఉండకూడదు. సరేనియా. ఓకేనా? పింకీ నేను చూస్తే శాంతం అయిపోవాలనిపిస్తుంది. నన్ను చూస్తే శాంతం అయిపోతున్నా. ఓకే. సరే పింకీకి సారీ చెప్పు. ఎవరికి? పింకీకి. పింకీగా ఎందుకు చెప్పాలా? పింకీకి సారీ చెప్పు. సరేనియా, చెప్తాననియా. ఓయ్ పింకీ, చెప్పు. చాక్లెట్. పింకీ, చాక్లెట్. సారీ పింకీ. ఇట్స్ ఓకే. సమాధానం పడిపోదామే. ఇట్స్ ఓకే. బాయ్. ఓకే పిల్లలు, చూశారు కదా. ఇక్కడ వచ్చిన పిల్లలు ఎవరంటే బాగా సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. ఇందాక ఒక ఆయన వచ్చాడు కదా, లక్కీ. ఆయన ఎలా ఉన్నాడు? సోమరిగా ఉన్నాడు. ఎందుకున్నాడు? రాత్రి పడుకోలేదంట. ఇప్పుడు ఏమొచ్చేస్తుంది? కొంతమంది. చాక్లెట్ చెప్పు. ఈరోజు ప్రోగ్రామ్ బాగుందనియా. ఈరోజు ప్రోగ్రామ్ బాగుందా? నాకు ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ కావాలంటే ఏం చేయాలనియా? ఇప్పుడు ప్రతిరోజు నీకు ప్రోగ్రామ్ కావాలంటే ప్రతి ఆదివారం సండే స్కూల్ జరుగుతుందా లేదా మన చర్చిలో? ఎంతమంది వస్తున్నారు? అదిగో చూసావా చాక్లెట్. ఏంటంటే ప్రతి ఆదివారం ఉంటదనియా? ప్రతి ఆదివారం. తెలియలేదనియా. నీకు తెలీదా? నేను బయట ఆడుకుంటే గొలికెళ్ళాట ఆడుకుంటాననియా. గొలికెళ్ళాడనియా? చాక్లెట్ అసలు సండే స్కూల్ కి రాడనియా. చాక్లెట్ సండే స్కూల్ మాందా? అవునని రాడనియా. ఒకసారి చెప్పండి వస్తాడేమో. నేను ఈ కాన్ని చూస్తాను. చాక్లెట్ నేను చెప్పేది వింటావా? ప్రతి ఆదివారం సండే స్కూల్ కి వస్తే ఎన్ని గంటలకనియా? ఎన్ని గంటలకి? ప్రతి ఆదివారం ఇక్కడికి ఎన్ని గంటలకి సండే స్కూల్? 9కి. ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తే నీకు ఎన్నో మంచి విషయాలు ఇలాంటి పాటలు నేర్పిస్తారు. సరేనియా. 9 గంటలకు వచ్చేయాలి అంతే కదనియా? 9 గంటలకు వచ్చేయాలి.
ఎక్కడ పడుకోవద్దు మధ్యలో, ఓకే? అనియా నేను పడుకోననియా. నువ్వు పడుకోవు కదా? లేదనియా. నిజమేనా? నేను లక్కీని కూడా తీసుకొస్తాననియా. లక్కీని కూడా తీసుకురా అనియా. ఆ. ఇంకా మా ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ తీసుకురావచ్చు అనియా. ఎవరిని? మీ మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురా, అందరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అవునా? అవుననియా. అయితే అందరినీ తీసుకొచ్చేస్తాననియా. అందరిని తీసుకొచ్చా? ఓకే. 9 గంటలకే కదనియా. 9 గంటలకే. ఆదివారమే కదనియా. ఆదివారం. ప్రతి ఆదివారం కదనియా. ప్రతి ఆదివారం నేను వచ్చేస్తాననియా. ఓకే. బాయ్ అనియా. అనియా బాయ్. బాయ్ అమ్మగారు బాయ్ అండి. చెప్పమ్మా. అక్కడున్న అక్కయ్యలు బాయ్ అండి. అయ్యగారు బాయ్ అండి. వస్తానండి. బాయ్. బాయ్. సండే స్కూల్లో కలుసుకుందాం అనియా. బాయ్. బాయ్ అనియా. బాయ్. అనియా పింకి చాక్లెట్ దొంగతనాలు చేస్తాడనియా. దొంగతనాలు చేస్తాడా? అవుననియా. ఈసారి నుంచి చేయట్లే, ఆదివారం ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాడు కదా, ఈసారి నుంచి అవన్నీ మానేసి గుడ్ బాయ్ అయిపోతాడు, ఓకేనా? ఓకే సరే. అనియా పింకి నేను కూడా నువ్వు కూడా ఈ ఆదివారం నుంచి సండే స్కూల్ కి వస్తాననియా. వస్తావా? మీ పిల్లలందరూ వస్తారనియా. వస్తారు. మీరు కూడా వస్తారా? వస్తారా? నిజమేనా? ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ వస్తారనియా. ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ వస్తారు కదా? ఎవరిని మానేస్తారా? మాట్లాడతలేదటనియా. రారా చెప్పండి. వస్తారా? చూసావా? వస్తారంట. ఓకే, వాళ్ళందరినీ నువ్వు ఆదివారం కలుసుకోవచ్చు, ఓకేనా? సరే బాయ్. బాయ్ బాయ్. బాయ్ పిల్లలు. బాయ్ పోస్టర్ గారు. బాయ్ పోస్టర్ గారు. బాయ్. బాయ్ అనియా. బాయ్. ఓకే, చూసారు కదా, ప్రతి ఆదివారం ఇక్కడ సండే స్కూల్ జరుగుతుంది. మంచి మంచి పాటలు, మంచి మంచి కథలు, మంచి మంచి ఆటలతో చక్కగా సండే స్కూల్ ఉంటుంది. సో ప్రతి ఆదివారం సండే స్కూల్కి రండి. రావడమే కదా, ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి, ఓకేనా? మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయాలి వద్దా? ఎంజాయ్ చేయాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. ఓకే, అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోవాలి. అదేంటి, మీకు కూడా లక్కీలా